జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలిసిపోయింది. రేవంత్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి అసలు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం, కేసీఆర్ గెలవడం కోసం, కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వకుండా ఉండడం కోసం ఏం ప్రయత్నాలు చేయాలో అన్ని లత్కోరు ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ తన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమైపోయాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచమైనటువంటి పనితో ఉన్న పరువు కాస్త గంగలో కలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకయ్యా ఏమన్నా పీకిండా పొడిచిండా అంటే అందుకు కాదు, చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని కంబైన్డ్గా కలిపి తిట్టడానికి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చిందంట. ఆ దౌర్భాగ్యమైనటువంటి పని ఆంధ్రప్రదేశ్లో చేసింది మీరు కదా నీచులారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? కులాల మధ్య మతాల మధ్య చివరికి ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టినటువంటి దౌర్భాగ్యులు మీరే కదా. ఆ చిచ్చు పెట్టడానికి బీహార్ నుంచి ఒక డెకాయిట్ని తెచ్చుకుంది మీరే కదా. మరొక కీలకమైనటువంటి మాట మాట్లాడాడు ఇతను. ఏంటయ్యా అదంటే, చంద్రబాబుకి పరోక్షంగా సహాయం చేశాడు, పరోక్షంగా ఇది ఉపయోగపడుతుంది అంట. అంటే ఈ చేతగాని వాడు, ఈ చేవలేని వాడు, ఈ పనికిమాలిన వాడు ప్రత్యక్షంగా ఒప్పుకున్నది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా ఓడిపోబోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఒప్పుకున్నాడా? లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రాని దౌర్భాగ్యమైనటువంటి స్థితికి నెట్టివేయడం కోసం తన బానిసైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేదంటే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చేలా చేసి ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాడు అనేటువంటిది ఇతని అర్థమా? దీంతో పాటు ఇంకో మాట అన్నాడు, రేవంత్ రెడ్డి ఎప్పటికీ టీడీపీ వాడే అంట. నిజంగా రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో లేడు. కాంగ్రెస్ పార్టీ కోసం 6 సంవత్సరాలుగా కష్టపడి 2 సంవత్సరాలకు పైగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి తన కష్టంతో, తన రక్తంతో, తన చెమటతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. అయితే నిజంగా అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా ఆ ఊహే చాలా బాగుందన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలుగుదేశమే అంటే దానికేం మేము సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అతను మా పార్టీలో అయితే లేడు, కానీ నిజంగా ఉంటే మాత్రం మేమైతే ఖచ్చితంగా సంతోషపడతాం. ఎందుకంటే కోడికత్తి డ్రామాలు చేయలా, సొంత బాబాయిని ఏసేలా, ఒక కులం మీద విద్వేషం చెమ్మలా, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలా రేవంత్ రెడ్డి. తన కష్టంతో, తన కృషితో వచ్చాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని దొంగ ఏడుపులు ఏడ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. తన స్వయం కృషితో, కష్టంతో వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎప్పటికీ మా పార్టీ అంటే మేము ఖచ్చితంగా గర్విస్తాం. ఒకప్పుడు మా పార్టీ అని చెప్పుకొని కూడా మేము గర్విస్తాం. ఎందుకంటే మా పార్టీ నుంచి మారిన తర్వాత మా పార్టీని కానీ, మా నాయకుడిని కానీ ఒక మాట అనకపోగా మా నాయకుడిని గౌరవిస్తూ ఉన్నాడు. మా పార్టీ కార్యకర్తల కష్టంతోనే, తనకు వచ్చినటువంటి గుర్తింపుతోనే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి తానే నేరుగా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అభిమాని ఆనందిస్తాడు. మీలాగా తండ్రి చచ్చేంత వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేయలే రేవంత్ రెడ్డి. ఏది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇక ఉనికి ఉండడం కష్టం అనుకున్న తర్వాత నాయకుడికి చెప్పి తను బయటకు వచ్చాడు. నాయకుడిని ఈ రోజు వరకు దూషించాల, నాయకుడిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేయలా. మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకోవడం, రెండో రోజు భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకోవడం, ఈ రకమైనటువంటి డ్రామాలు రేవంత్ రెడ్డి చేయలా. అదేవిధంగా ఇతను అంటాడు, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కుతంత్రాలే కారణం అంట. అంటే మీ ఉద్దేశం ఏంట్రా? బీఆర్ఎస్ని గెలిపించాలా? అయినా మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మీ పార్టీకి అనుకూలమైనటువంటి పార్థసారథి రెడ్డి దాకా వీళ్ళందరూ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ని గెలిపించడానికే ప్రయత్నాలు చేశారు కదా. మీ ప్రయత్నాలన్నీ ఫలించకుండా నిష్ప్రయోజనం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చివరికి అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి అతను డూప్లికేట్ రెడ్డి, ఒరిజినల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదా? అసలు ఒరిజినల్ రెడ్డి రేవంత్ రెడ్డే కదా, జగనే డూప్లికేట్ రెడ్డి కదా. సరే, కులాల గురించి మనకు అనవసరం, జగన్ అది కూడా కాదనుకోండి, ఆ మతంలో ఉండే వాళ్ళకి కులమే ఉండదు. బట్ కులాల గురించి, మతాల గురించి మనకు అనవసరం. ఎవరు ఏ కులమైనా రాజకీయం చేసుకోవచ్చు. అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు. అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా డెకాయిట్లు, 420లు, దొంగలు, దోపిడీదారులు ఉండరు కదా. దాని తర్వాత సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేయండి, చాలా ఉత్తముడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం చేయండి, చాలా సీనియరు. బట్టిని సీఎం చేయండి, చాలా కష్టపడి పాదయాత్ర చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎం చేయాలో కూడా వీళ్ళే చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలియదు ఎవరిని సీఎం చేయాలో. ఒరే నాయన, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అంటారు 30 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జగన్ చెప్పిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది. ఒరే తండ్రి శవం పక్కన సంతకాలు పెట్టించుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయమంటేనే దేకలే కాంగ్రెస్ పార్టీ, చీపమ్మన్నది. అటువంటిది ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నువ్వు ఎక్కడో బతుకుతా ఉంటే ఆ పార్టీ వేరే రాష్ట్రంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో నువ్వు చెప్తే ఎట్లా చేస్తా అనుకున్నావురా దౌర్భాగ్యుడా అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? ఇంకా సిగ్గు లేకుండా మీ నాయకుడు దొంగ బతుకు గురించి, మీ నాయకుడు పక్కన ఉండేటువంటి ఏటు గురించి, మీ పార్టీ కార్యకర్తల గురించి, మీ నీచత్వం గురించి అనేకసార్లు రేవంత్ రెడ్డి బహిరంగంగానే మాట్లాడినప్పటికీ తాను ముఖ్యమంత్రి అయ్యేంత వరకేమో తను కాకూడదని కోరుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వగానే మా సామాజిక వర్గం లేకపోతే మా ఓడు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటు లేదా? రేవంత్ రెడ్డి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొహాన ఉమ్మకుండానే ఉమ్మేశాడు. జగన్మోహన్ రెడ్డి పొరుగు గంగలో కలిపాడు.